హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అర కేజీ చికెన్తో చికెన్ గ్రేవీ కర్రీ చేసుకుందాం. ఇప్పుడు కర్రీ తయారు చేసుకునే విధానం చూద్దాం. పొయ్యి వెలిగించుకొని దీంట్లో ఇప్పుడు 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ బాగా వేపుకుందాం. ఇప్పుడు టమాటా పచ్చిమిర్చి వేసుకుందాం. ఇదంతా బాగా కలుపుకుందాం. దీంట్లో ఇప్పుడు చెక్క, లవంగాలు, ధనియాలు పొడి 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. దీంట్లో కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకుందాం. మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా బాగా మసాలా అంతా వేసుకోవాలి. దీంట్లో ఇప్పుడు చికెన్ వేసుకుందాం. వేసుకుంటున్నాను. దీంట్లో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందాం. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. ఇప్పుడు ఇది మొత్తం బాగా కలుపుకుందాం. ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీంట్లో వాటర్ ఏమి వేయలేదు. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుందాం. చికెన్ ఇప్పుడు ఒకసారి మూత తీసుకుంటున్నాం. అదండి, చికెన్లో ఉన్న వాటరే వచ్చింది. ఒకసారి బాగా కలుపుకుందాం. ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకుంటే చికెన్ ఉప్పు, కారం, మసాలా అన్నీ చూసుకుందాం. అదండి, చికెన్ బాగా దగ్గరికి ఉడికిపోయింది. చూసారా గ్రేవీ ఎలా వచ్చిందో? చికెన్ కూర రెడీ అయిపోయిందండి. ఇంక స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం.